జనగామ జిల్లాలో కాంగ్రెస్ లో కొండా కుటుంబ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచరాములు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన దీక్షకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కంచరాములు డిమాండ్ చేశారు. అలాగే మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ మంత్రి సురేఖపై విమర్శలు చేశారు. కంచరాముల మీద కేసులు ఉన్నాయి. మరి మీ ఆయన మురళి గాంధీ మహాత్ముడు కాదు కదా. కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా, ప్రతిపక్షాలకు ట్రోల్ చేసే విధంగా నీ మాటలు, నీ కూతురు మాటలు ఉన్నాయి. గతంలో కూడా నువ్వు నీ ఓఎస్ దగ్గర పనిచేసినటువంటి సుమంత్ అనే వ్యక్తి అనేది నిన్ను బర్తరఫ్ చేసేటుండే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాన్ని మర్చిపోకుండా మళ్ళా ఇప్పుడు పరకాల నాదే నేనే 20 ఏళ్ళు ఎమ్మెల్యే అని చెప్పి నీకు ఏ విధంగా ప్రకటించుకుంటారు? అసలు కాంగ్రెస్ పార్టీకి నీకు సంబంధం లేదు. వెంటనే కొండ సురేఖ గారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. కొండ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ జెండా దించకుండా 30 సంవత్సరాలుగా జనగామ నియోజకవర్గంలో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడిగా ఇది వాళ్ళని సస్పెండ్ చేసే వరకు నేను ఇప్పటి నుండి నిరాకరించాను.